సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ హర్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే సార్. ఈ వీక్ అంతా కూడా మార్కెట్ కంప్లీట్ వాలటాలిటీని ఫేస్ చేశాయి. Correct. దీనికి ముందు ఆల్మోస్ట్ ఒక 15 సెషన్స్ వరకు మార్కెట్ 15 సెషన్స్ మంచి బుల్ ర్యాలీ రావడం జరిగింది. అసలు ఓవరాల్ గా ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది? ఇప్పుడు మనం ఈ 1 year ఏం జరిగింది అనేది ఫస్ట్ ఒకసారి చూస్తే, ఫస్ట్ మనం బాగా వినిపించిన పాపులర్ అయిన న్యూస్ వచ్చి FII సెల్లింగ్ డ్యూ టు ఇండియన్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ అన్నాడు. అసలు ఏంటి FIIs, ఎవరి FIIs? ఈ స్టేట్మెంట్ లో FII సెల్లింగ్ డ్యూ టు ఇండియన్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది 2 పదాలు మోస్ట్ ఇంపార్టెంట్ గా. ఒకటి FIIs అంటే ఎవరు, రెండోది అసలు వాల్యుయేషన్ అంటే ఏంటి. ఎవరి FIIs? బేసికల్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ మొత్తం కలిపితే దాంట్లో ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో 460 లక్షల కోట్లు సంపద ఉంది. 460 లక్షల కోట్ల సంపద. ఎగ్జాక్ట్లీ. ఇది ఎవరి దగ్గర ఉంది? ఫస్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? కంపెనీ ఎవరైతే స్థాపించారో వాళ్ళని ప్రమోటర్స్ అంటారు. ప్రమోటర్స్ దగ్గర మెజారిటీ పార్ట్ ఆఫ్ ద వెల్త్. వాళ్ళ తర్వాత FIIs, DIIs, రిటైల్ ఇన్వెస్టర్స్ అని అంటాం. ఈ నలుగురు మేజర్ ప్లేయర్స్ మార్కెట్లో. ప్రమోటర్స్ వచ్చి ఎవరైతే కంపెనీని ఓన్ చేస్తారో, రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు మార్కెట్ ఓపెన్ చేసి 100 షేర్లు 200 షేర్లు కొనేవాళ్ళు. కానీ మధ్యలో FII, DIIs ఈ 2 పేర్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? DII అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, FII అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. దీంట్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే ఏంటి? ఇప్పుడు మనలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళు డే టు డే జాబ్స్ రకరకాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు మార్కెట్ ఏంటి, దాంట్లో కంపెనీస్ ఎలా పనిచేస్తాయి, ప్రాఫిట్స్ ఎలా తెస్తున్నాయి, ఈ రీసెర్చ్ చేసేంత టైం ఉండదు. కనుక వీళ్ళందరూ మంత్లీ SIP కింద వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్కి ఇస్తారు. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉంటారో అవి నడిపే వాళ్ళు పెద్ద ఫండ్ హౌసెస్, వాళ్ళే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే అది ఒక ఇన్స్టిట్యూషన్. మనం రీటైల్ సింగిల్ పర్సన్, అది ఇన్స్టిట్యూషన్లో ఎంతో మంది వచ్చి డబ్బులు పెడతారు. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లో 2 రకాలు. ఒకటి డొమెస్టిక్ అంటే లోకల్ మన ఇండియన్ మార్కెట్, ఇంకొకటి ఫారెన్ యుఎస్ వాళ్ళది. ఇప్పుడు ఈ 4 ప్లేయర్స్ లో ప్రమోటర్స్, FIIs, DIIs, రిటైల్ ఇన్వెస్టర్స్ లో FII, DII ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ మూవ్మెంట్స్ బాగా ర్యాపిడ్ మూవ్మెంట్స్ రావడానికి మేజర్ కారణం వీళ్ళిద్దరే ఉంటారు. సో అది FII పార్ట్. వాల్యుయేషన్స్ అంటే ఏంటి? ఈ వాల్యుయేషన్స్ అనే పదం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్. 2 చెట్లు ఉన్నాయనుకోండి. ఇండియాలో ఒక చెట్టు ఉంది, అదే చెట్టు అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో ఉండే చెట్టు సంవత్సరానికి 2 కాయలు ఇస్తుంది మీకు. ఇండియాలో ఉండే చెట్టు అది సంవత్సరానికి 10 కాయలు ఇస్తుంది. 2 చెట్లు రేట్ అయితే ఒకటే పెట్టారు అనుకోండి. అక్కడ చెట్టు కొనాలనుకుంటే ₹2, ఇండియాలో చెట్టు కొనాలన్నా ₹2. ఇప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు, అమెరికాలో బాగా డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? అమెరికాలో మనం ఇప్పుడు ఈ చెట్టు కొంటే మనకి 2 కాయలు వస్తాయి. అదే మనం ఈ డబ్బులతో ఇండియాలో చెట్టు కొంటే అదే ₹2తో మనకి 10 కాయలు వస్తాయి. కాబట్టి వాళ్ళంతా డబ్బులు తీసుకొచ్చి మన స్టాక్ మార్కెట్ లో మన కంపెనీస్ అన్ని కొంటా ఉంటారు. పర్ఫెక్ట్లీ రైట్. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆ చెట్టు అమ్మేవాడికి కొనేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు, బాగా డిమాండ్ పెరిగిపోయింది. మామూలుగా అయితే మనమే ఇండియాలో ఉండే వాళ్ళే కొంటారు, కానీ బయట నుంచి కూడా జనాలు వచ్చి కొనడం వల్ల మీకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమవుతుంది? ఆ ₹2 అమ్మేవాడు నేను ఇప్పుడు దీన్ని ₹3 అమ్ముతాను అంటాడు. అయినా కొంటారు అమెరికా వాళ్ళు. ₹4 అమ్ముతాను అంటాడు, అయినా డిమాండ్ ఉంది. ఇంకా ₹5, ₹6, ₹7, $8, $9 వరకు బాగుంది. $9 వరకు మీరు ఆ చెట్టు రేట్లు పెంచుకుంటూ వెళ్తే అమెరికా వాడు ఇంకా కొంటాడు. ఎందుకు? అమెరికాలో ₹2 కొంటే 2 కాయలు వస్తాయి ఆ చెట్టుకి. ఇండియాలో $9 కొంటే 10 కాయలు వస్తాయి, ఇంకా ఒక కాయ ఎక్స్ట్రా వస్తుంది కదా. ఎప్పుడైతే ఇక్కడ చెట్టు ధర కూడా ₹10, ఇప్పుడు నేను ₹10 అమ్ముతానని కూర్చున్నారు అనుకోండి. ఎప్పుడైతే ఇక్కడ చెట్టు ధర ₹10 పెరిగితే అప్పుడు అమెరికా వాడు ఏం చేస్తాడు? నేను అమెరికా నుంచి అసలు ఇండియాకు వచ్చి ₹10 పెడితే నాకు 10 కాయలు వస్తున్నాయి, అమెరికాలో నేను ₹2 పెడితే నాకు 2 కాయలు వస్తుంది, 2 సేమే కదా, ఇండియాకు వచ్చి కొనాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఇక్కడ నుంచి డబ్బులు తీసేసి మళ్ళీ అమెరికాలో కొనడం మొదలు పెడతారు. ఇక్కడ ఓవర్ వాల్యుయేషన్ జరిగింది. ఎగ్జాక్ట్లీ. వాల్యూ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్రైస్ పెరగడం వల్ల పెరిగింది. ఒకప్పుడు మన చెట్టుకి విలువ చాలా ఎక్కువ, ₹2 కొంటే 10 పళ్ళు వస్తుంది. ఇప్పుడు నేను 10 పెట్టినప్పుడు 10 వస్తుందంటే అప్పుడు నాకు అమెరికాకి ఇండియా తేడా లేదు. అల్టిమేట్ గా ₹1 ఒక కాయ వస్తుంది, ఇక్కడ రూపాయి కదా కాయ. అప్పుడు ఎగ్జాక్ట్. అప్పుడు అమెరికా వాడు ఇండియాలో కొనాల్సిన అవసరం లేదు. సో ఇండియా నుంచి మన డబ్బులని వెనక్కి తీసేస్తారు.
ఇప్పుడు అతను డబ్బులను వెనక్కి తీసేసినప్పుడు చెట్టు ధర ఏమవుతుంది, 10 రూపాయలు కొనేవాళ్ళు తగ్గిపోయారు, తగ్గిపోయారు. 10 రూపాయలు పెట్టి కొనేవాళ్ళు తగ్గిపోయారు. కొనేవాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి దాని రేటు 9 రూపాయలకు వస్తుంది, నెక్స్ట్ 8 రూపాయలకు వస్తుంది, నెక్స్ట్ 7 రూపాయలకు వస్తుంది. కొనేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టి దాన్ని మనం కరెక్షన్ అంటాం. కరెక్షన్, రైట్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం స్టాక్ మార్కెట్ ను అర్థం చేసుకున్నాం. సేమ్ స్టాక్ మార్కెట్ లో ఈ చెట్టు అంటే నథింగ్ బట్ స్టాక్స్, మనం కొనే స్టాక్స్ అంటే ఏంటి, అది ఒక కంపెనీ బిజినెస్ పెట్టి సంవత్సరం మొత్తం నడిపిస్తాడు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ దాంట్లో లాభాలు వస్తాయి. దాంట్లో ఆ బిజినెస్ లో తను పెట్టిన పెట్టుబడి 100 రూపాయలు అయితే దానికి ఒక 100 స్టాక్స్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఒక్కొక్క స్టాక్ ధర రూపాయి. ఎవరెవరైతే ఆ ఒక్కొక్కటి కొనుక్కుంటారో వాళ్ళందరూ ఆ కంపెనీలో పెట్టుబడిదారు. బేసికల్ గా మనం అది స్టాక్ మార్కెట్ అంటే. సో ఇక్కడ మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్, ఆ చెట్టు వచ్చి నథింగ్ బట్ ఇక్కడ స్టాక్, నథింగ్ బట్ ఇక్కడ కంపెనీ. దాంట్లో వచ్చే కాయలు వచ్చి మన ఇండియాలో మన కంపెనీల నుంచి వచ్చే ప్రతి సంవత్సరం వచ్చే లాభాలు, ప్రాఫిట్స్. ఓకే, ఇక్కడ వరకు ఐ థింక్ ఇట్స్ క్లియర్, రైట్? సో జనరల్ గా యుఎస్ కంపెనీస్ ఏమవుతుందంటే, వాళ్ళు అమెరికాలో 100 రూపీస్ ఒక స్టాక్ లో పెడితే దాంట్లో నుంచి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ పర్ యానం 10 రూపీస్ ఉంటుంది. అదే ఇండియాలో ఆ 100 రూపీస్ పెట్టి మన కంపెనీస్ పెడితే మన దగ్గర వచ్చే ప్రాఫిట్స్ 30 రూపీస్ ఉంటాయి. దీనికి కారణం కూడా ఉంది, ఎందుకు అక్కడ కొంచెం తక్కువ మన దగ్గర ఎక్కువ వస్తుంది అనేది. ఏంటంటే యుఎస్ ని మెచ్యూర్డ్ మార్కెట్ అంటాం. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ వాళ్ళు 30 రూపీస్ 40 రూపీస్ సంపాదించిన రోజులు ఉన్నాయి పాతకాలంలో. కానీ చేసి బాగా ఈ రోజు బాగా హై స్థాయికి వచ్చిన తర్వాత అంత గ్రోత్ ఉండదు మీకు, అంటే వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ. అందువల్ల ఇండియా మనకి 7% 8% గ్రో అవుతుంటే యుఎస్ మాత్రం జస్ట్ 2% 3% గ్రోత్ ఉంటుంది పర్ యానం, ఈవెన్ మొత్తం ఎకానమీ తీసుకున్నా. సో ఇండియాలో మనకి ఇంకా వాళ్ళకి 100 పెట్టినప్పుడు వాళ్ళకి ఇక్కడ 7 రూపీస్ 8 రూపీస్ రిటర్న్స్ వస్తాయి. అదే 100 యుఎస్ లో పెడితే వాళ్ళ గ్రోత్ 2% 3% కాబట్టి వాళ్ళకి 2 రూపీసే 3 రూపీసే వస్తాయి. అందువల్ల ఏం చేస్తారు, అక్కడ ఉండే వాళ్ళంతా బాగా ధనికులంతా వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే FIIs, మనకి FIIs వాళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇండియాలో మన స్టాక్స్ లో కొంటారు. కరెక్ట్. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ నే తీసుకుందాము, అతను 100 రూపాయలు పెట్టి యుఎస్ లో స్టాక్ మార్కెట్ లో షేర్ కొంటే 100 పెడితే 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇండియాలో అదే 100 పెడితే తనకి 30 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఏమవుతుంది, వాళ్ళందరూ వస్తారు, మేము కొంటాం, మాకు కావాలి షేర్లు, ఇండియాలో షేర్లు. మనతో పాటు వాళ్ళు కంపీట్ చేస్తారు, డిమాండ్ పెరుగుతుంది. 100 కాస్త 125 అవుతుంది, 120కి 150 వెళ్తుంది, 150 175 200 250 300 అయింది. ఇప్పుడు ఏమైంది, ఇండియాలో అదే షేరు 300 కొంటే 30 రూపాయలు ప్రాఫిట్స్ వస్తాయి, అమెరికాలో 100 కొంటే 10 రూపాయలు వస్తాయి. రెండు మళ్ళీ ఈక్వల్ అయిపోయి నథింగ్ బట్ ఇండియా కూడా వాల్యుయేషన్ పెరిగిపోయింది. అది మన తెలుగులో ఒక సామెత ఉంది హర్ష, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయిపోవడం అంటారు. ఇదే కదా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అమెరికా వాల్యుయేషన్ ఇండియా వాల్యుయేషన్ సేమ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంక ఇండియా నాకు అవసరం లేదు అని చెప్పి డబ్బులంతా తీసుకెళ్ళి అమెరికాలో మళ్ళీ కొనడం మొదలు. ఇక్కడ ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ, మేము అఫోర్డ్ చేయలేకపోతున్నాము ఎగ్జాక్ట్లీ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ 1 year ముందు ఇదే జరిగింది. సూపర్ రైట్. ఆ రోజు సెప్టెంబర్ 26, 27, 2024 365 రోజుల క్రితం మార్కెట్ అది 300 హిట్ అయింది అనమాట. ఆ 300కి 30 రూపాయలు వస్తుంది, ఆ అమెరికాలో అదే 100కి 10 రూపాయలు వస్తుంది. రెండు సేమ్ అయిపోయాయి కాబట్టి ఇండియా ఓవర్ వాల్యూడ్ అయిపోయింది. అందుకని FIIs ఇక్కడ నుంచి డబ్బులు తీయడం మొదలు పెట్టారు. దాన్నే FII సెల్ ఆఫ్ డ్యూ టు ఇండియా బికమింగ్ ఓవర్ వాల్యూడ్ అన్నారు.